హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అయితే మా చెల్లి పెళ్ళి దగ్గరలో ఉందన్నమాట. సో షాపింగ్ కోసం అయితే మేము ఈ షాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చాలా షాప్స్ అయితే వెళ్ళాము, చూసేయండి. రండి ఒకసారి లోపలికి వెళ్ళి వరమహాలక్ష్మి షాప్కి వెళ్ళి సత్య మ్యారేజ్కి సారీ చూద్దాం రండి. ఓకేనా, పెళ్లి సారీస్ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నారు. అందుకోసం ఒకసారి వరమహాలక్ష్మి దగ్గరికి వచ్చి చూద్దామనేసి తీసుకుందామని వచ్చాము. కొన్ని చీరలు చూసాము, కొన్ని చీరలు చూద్దామని మళ్ళీ రావడం జరిగింది. చూద్దామండి చీరలు ఒకసారి చూడండి. ఒకసారి కూడా చెప్పచ్చు కదా. ఇది నాకైతే రెడ్ రెగ్యులర్ అదే బాగుంది. బాగానే ఉంది. సో మనకి పట్టు చీరలు సెలక్షన్ అయిపోయింది. ఇక మనం పెళ్లి కూతురికి ఫ్యాన్సీ శారీస్ తీద్దాము. ఇది కూడా మన వరమహాలక్ష్మి వాళ్ళ బ్రాంచే. ఈ బ్రాంచ్లో మనం చీరలు చూద్దాం రండి. రండి చూద్దాం ఒకసారి ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దాం. సారీస్ బాగున్నాయి. పెళ్లి కూతురుకి వైట్ శారీ కడతారట వీళ్ళు. ఒకసారి మనం ఆ చీర సెక్షన్ చూద్దాం. వైట్ శారీ చూద్దాం అనుకున్నాం కదా పెళ్లి చీరకి. ఇది వైట్ శారీస్ చూస్తున్నారు, చూడండి ఒకసారి. మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చీరలు. ఇక్కడ రకరకాల మోడల్స్ శారీస్, మనకి ఎన్ని మోడల్స్ కావాలో ఎన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది. పాప మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికే వచ్చాం షాపింగ్కి. చూడండి, మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వరమహాలక్ష్మి సెంటర్, బందర్ రోడ్లో ఉన్న వరమహాలక్ష్మి సెంటర్ పక్కనే బ్రాంచ్ ఇది. ఇక్కడికి అందరూ వచ్చి తీసుకోండి. ఇది పింక్ వచ్చింది, ప్యూర్ వైట్ కాదు.
నీకు ఎవరు పాపం చూపించట్లేదా? నీకు ఎవరు చూపించట్లేదా? చూసుకోవాలి, ఇక్కడ ఉన్నాయి కదా చీరలన్నీ. కాటన్ కావాలి గద్వాలు కానీ ఓనాదేనే. ఏం చూస్తున్నావు? సారీస్. నేను కూడా ఒక చీర తీసుకోవాలి కదా పెళ్ళికి. నేను కూడా ఒక చీర సెలెక్ట్ తీసుకుందామని చూసుకుంటున్నాను. సారీస్ ఒక్కటే తీసుకుందాం అనుకున్నా, ఏంటో 3-4 తీసుకునేటట్టున్నా. బాగుంది కలర్ చూడండి, 1000 రూపీస్ సారీ. చీర ఎలా ఉంది, తీసుకున్నావా? బాగుంది, తీసుకోవచ్చు. బాగుందా సారీ? మీకు నచ్చే ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది చీర. బ్లౌజ్ పీస్ బాగా వచ్చింది. ఎంత పడింది? 700. ఓ, ఇందులో యాక్చువల్లీ వేరే కలర్ కనిపిస్తుంది కానీ బయట బ్రింజాల్ కలర్ బాగుంది కదా. ఇక్కడ ఏంటో నాకు అన్ని చీరలు నచ్చేస్తున్నాయి, ఎన్ని తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్కటి తీసుకుందామని వచ్చాను కానీ చాలా తీసుకునేటట్టున్నా. సారీస్ చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా అందరూ ఇచ్చేసి ఇక్కడే తీసుకోండి అని చెప్తున్నాను. సాఫ్ట్ సిల్క్ అట ఈ సారీస్. అసలు డిఫరెంట్ కలర్స్, ఎన్ని కలర్స్ అంటే ఏ చీర చూసినా ఏం చీర తీసుకోవాలో అర్థం కావట్లేదు. లాస్ట్కి అయితే మళ్ళీ ఇదిగో ఇప్పటికైతే ఈ ఫ్యాబ్రిక్లోనే 2 రకాలు తీసాను సారీస్, 2 కలర్స్ తీసాను సారీస్. ఈ ఆర్గంజాలో సాఫ్ట్ టిష్యూ అట. ఇది ఒకటి పెళ్లి కూతురు చూద్దామని సారీ ఓపెన్ చేయించాను. యాక్చువల్లీ ఇది మన 2000 రూపాయలది. ఆఫర్ ఫోన్ మనకు 1450 పడుతుంది సారీ ఆఫర్లో. సారీ బాగుంది, లైట్ వెయిట్. ఇది ఒకటి తింటాం అనుకుంటున్నాం సారీ పెళ్లి కూతురికి. కలర్ వర్క్ బాగుంటుంది. మొత్తం స్టోన్ ఎక్కడా ఉండదు, ఓన్లీ థ్రెడ్ వీవింగ్. అలా మనకు ఉండడం అట్లే ఉండాలి. తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ అదేనమ్మా. ఇలా వద్దంటే ఇలా తీసుకోండి, క్రేప్లో తీసుకోండి. డార్క్ కలర్స్ వస్తాయి, ఇలా పాయింట్ షేడ్ వస్తుంది క్రేప్. బాగుంది, సూపర్. రేట్ తక్కువేనమ్మా, 900. ఇవన్నీ అక్కడ ఉంటాయమ్మా, 2500. బ్లౌజ్ అండి, వేరు మెటీరియల్, వర్క్ వేరు ఉంటుంది. సారీ పత్యా బ్లౌజ్ దేనికి? నేను హల్దీకి చీర తీసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళిలో హల్చల్ చేయాలి కదా. ఎలా ఉంది చీర? ఎలా ఉందో చెప్పండి. బాగుందా లేదా? సూపర్.
అమ్మయ్యా ఇంటికి వచ్చేవరకు ఈ టైం అయిందండి. పొద్దున 11 గంటలకి స్టార్ట్ చేసాం షాపింగ్ అనేది. ఎక్కడి నుంచి కాంచీపురం వరమహాలక్ష్మి కానించి స్టార్ట్ చేసాం. పట్టు చీరలు తీసుకున్నాం. ముందు పట్టు చీరలన్నీ అదే షాప్లో అక్కడే పెట్టేసి మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్ అని తీసుకున్నాం. పిల్లలు కొన్ని మేకప్ ఐటమ్స్ అని కొన్ని తీసుకున్నారు. మేము కొన్ని చీరలు తీసుకున్నాము. మళ్ళీ పెళ్లి కూతురు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. పత్రికలు కూడా తీసుకొచ్చాము. ఈ మొత్తానికైతే అన్ని షాపింగ్స్ అంటే సిఎంఆర్, గౌరీ, కాంచీపురం, వరమహాలక్ష్మి షాపులన్నీ తిరిగేసి చీరలు మొత్తానికైతే ఇంటికి చీరలు మేము చేరాము. ఇంకా పట్టు చీరలు తీసుకురాలేదండి. మా మరిది గారు వెనక తీసుకొని వస్తారు. మేము ఇంటికి వచ్చే వరకు 8:30 అయింది. ఇక ఇప్పుడు మేము తిని స్నానాలు చేసి తిని మళ్ళీ వీటన్నిటిని ఎక్కడికక్కడికి సర్ది పెట్టాలి. ఇదండి. మళ్ళీ మీకు వచ్చే వీడియోలో మళ్ళీ మీతో కలుసుకుందాము. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.